వరమహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి మరి భక్తులు ఏ విధంగా ఉన్నారు, అసలు పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఆలయంలో అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఒక ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహస్వామి గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. గురువు గారు నమస్తే అండి. చెప్పండి, ఈ రోజు అమ్మవారికి సంబంధించి ఏ విధంగా పూజలు కొనసాగుతున్నాయి అండ్ విశిష్టత ఏమిటి వరలక్ష్మి వ్రతం యొక్క? మన యొక్క వైదిక వాంగ్మయంలో అంటే మన యొక్క హైందవ ధర్మంలో మనం అనేక రకాలైనటువంటి పండుగలు జరుపుకుంటూ ఉంటాం. ప్రతి మాసానికి ఒక్కొక్క రకమైనటువంటి విశిష్టత అనేది ఉంటుంది. ఈ మాసంలో, ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకమైనటువంటి విశిష్టత అని అనగానే మనకు అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారే మనకు జ్ఞప్తికి వస్తారు. శ్రోణా నక్షత్రం విష్ణుర్దేవత అని మనకు వేదం చెప్తోంది. అలాగే అమ్మవారు అంటే మహాలక్ష్మి అమ్మవారు చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమామహ అని చంద్రస్వరూపిణిగా అమ్మవారు భాసిల్లుతూ ఉంటారు. అటువంటి ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి నాడు మనకు శ్రవణ నక్షత్రం అనేది కూడి ఉంటుంది. అంటే శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు కూడి ఉండడం చేతి ఇది శ్రావణ మాసమైంది. మనకు వేదము శ్రోణ నక్షత్రం విష్ణుదేవత అని శ్రవణ నక్షత్రానికి అధిపతి విష్ణుదేవతగా చెప్పబడింది. అంటే పౌర్ణమి లక్ష్మీదేవి స్వరూపమై ఉండడం, శ్రవణ నక్షత్రం విష్ణు స్వరూపమై ఉండడం చేత ఆ లక్ష్మీనారాయణల కలయికనే ఈ శ్రావణ మాసం అని చెప్పేసి ప్రసిద్ధి చెందింది. కనుక ఇది గొప్పదైనటువంటి పవిత్రమైనటువంటి మాసం, పుణ్యమైనటువంటి మాసం. అంతేకాకుండా మన యొక్క అష్టలక్ష్మి దేవాలయ అమ్మవారికి అపారమైనటువంటి అనుగ్రహం అందరికీ భక్తులందరికీ కూడా కలిగింపజేసేటువంటి స్థానం కాబట్టి ఈ శ్రావణ మాస శుక్రవారాలు భక్తులు ఎంతోమంది అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. పెద్దవారు, చిన్నవారు అందరూ కూడా చక్కగా ముసలివాళ్ళు ఎంతోమంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలా కుతూహలత కలిగి ఉంటారు. అంతేకాకుండా మనం ఉదయం 5:30 గంటలకు అమ్మవారికి హారతిని సమర్పించి అభిషేకాన్ని చేయడం జరిగింది. ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి వారికి నవకలశ స్థాపనం అంటారు. 9 కలశాలతో అభిషేకం చేసేటువంటి పద్ధతి అన్నమాట. పాలు, పెరుగు మొదలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం సమర్పించిన తర్వాత అమ్మవారికి స్వామివారికి సువర్ణ వస్త్ర అలంకరణ, బంగారు వస్త్రాలతో అలంకారం చేశాం. ఇప్పుడు కూడా స్వామి బంగారు వస్త్రాలతోనే ఉన్నారు లోపల. ఆ తర్వాత స్వామివారికి హారతి గోష్ఠి అనంతరం, తీర్థగోష్ఠి అనంతరం మనం చక్కగా అమ్మవారికి సహస్రనామార్చన కైంకర్యాన్ని మనం సమర్పించుకున్నాం. తదనంతరం అమ్మవారికి సువర్ణ పుష్పార్చన కార్యక్రమం, బంగారు పుష్పాలతోటి అమ్మవారికి అర్చన కార్యక్రమాన్ని సమర్పించాం. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు యాగశాలలో 11 గంటలకు గోపూజ కార్యక్రమం ఉంటుంది. సాధారణంగా అయితే శుక్రవారం సాయంత్రాలు చేస్తాం. ప్రతి శ్రావణ మాసం కాబట్టి విశేషంగా మనం ఉదయాల గోపూజ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఇంకా ఈరోజు మనం వరలక్ష్మి శుక్రవారం కాబట్టి భక్తులందరూ కూడా సామూహికంగా 7 గంటలకు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోబోతున్నారు. వారి చక్కగా పూజా సామాగ్రిని సమకూర్చుకొని అందరూ కూడా చేరి అమ్మవారికి వరలక్ష్మి వ్రతాన్ని సమర్పించి ముత్తైదులంతా కూడా సౌభాగ్యాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేసేటువంటి మంచి తరుణం. అంతేకాకుండా ఇల్లంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత శోభిల్లాలి అని, ఎప్పుడు చూసినా ఇంట్లో ఆధ్యాత్మికమైనటువంటి తరంగాలు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేసేటువంటి సమయమే ఈ యొక్క వరలక్ష్మి వ్రత సందర్భం. అందుకని వరలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం. అంతేకాకుండా ప్రతి శుక్రవారం నాడు ఊంజల్ సేవ కార్యక్రమం ఉంటుంది. ఆ ఊంజల్ సేవ కార్యక్రమం కూడా శ్రీమండపం వద్ద జరగనున్నది. చక్కగా చుట్టూ కూడా 1000 దీపాలను వెలిగించుకొని ఒకవైపు వేదపారాయణం జరుగుతూ ఉంటుంది. అది ముగిసిన తర్వాత కచేరీ కార్యక్రమం ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటి కీర్తనలు కూడా ఆలపించబడతాయి. దాంతోపాటుగా ఈరోజు మనం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. భక్తులు గారు, ఇక్కడ ఒక విషయం, గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎలా ఉన్నారు పబ్లిక్ కూడా? దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది దేవాలయం. గతంతో పోల్చుకోవడం అంటే 30 ఏళ్ల గతానికి వెళ్ళాలి మనం. 1996వ సంవత్సరం జూలై నుంచి మొదలు పెట్టుకుంటే 2026వ సంవత్సరం ఆగస్టు వరకు, మొన్నే వైశాఖ మాసంతో 30 సంవత్సరాలు మన దేవాలయం పూర్తి చేసుకుంది. మనకు వామనావతారాలు ఇంతింతై, వటుడు ఇంతై, నవోవీధి పైనంతై, తోయేడు మండలాగ్రమణ పైనంతై అని చెప్పేసి అన్నట్లుగా ఈ ఆలయం కూడా అంతంత దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. ఒకప్పటి దేవాలయానికి ఇప్పుడు ఉండేటువంటి దేవాలయానికి చాలా మార్పు ఉంది. భక్తులు కూడా చాలా మార్పు ఉంది. రాను రాను సంవత్సరం అంతా కూడా చక్కగా భక్తులు ఎక్కువ సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. చెప్పుకోవాలనుకుంటే కనుక ఇది హైదరాబాద్ తిరుపతిగా ప్రసిద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థలం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సువర్ణ శోభాయమైనటువంటి ధ్వజస్తంభం, సువర్ణ రథం, ఎక్కడ చూసినా కూడా అమ్మవారు చంద్రాం హిరణ్మయీం అని చెప్పేసి అనుకున్నాను చూసారా మనం. అలాగా సువర్ణ రజతసరజ, బంగారపు కాంతులతోటి ప్రకాశించేటువంటి తల్లి. ఇక్కడ అమ్మవారు బంగారపు కాంతితోటి ప్రకాశిస్తూ ఉంటారు.
మనసుతో కనుక చూడగలిగితే అమ్మవారు కూడా మనకు కళ్ళకు మన మనసుకు గోచరించేటువంటి తత్వం కలిగి అమ్మవారు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది కనుక సందేహం ఏమీ లేదు. చక్కగా అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందింది. రాను కాలంలో కూడా ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు మనకు కోకొల్లలుగా కనబడుతున్నాయి. కనుక అద్భుతంగా అభివృద్ధి చెందింది. భక్తులు చాలా మంది అమ్మవారి దర్శనం చేసుకుంటారు. వరమహాలక్ష్మి చాలా వరకు అందరూ చేస్తూ ఉంటారు ముత్తైదువులు. సో వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏ విధంగా? ఈరోజు చక్కగా ఉపవాస దీక్షను పాటించండి. ఉపవాసం పాటించడం అంటే ఉపసమీపే అని అంటారు. అంటే భగవత్ సాన్నిధ్యానికి దగ్గరగా కాలం గడపడము అని అర్థం. అంతేకాకుండా ఉపవాసం ఉండడం అంటే ఏమీ తినకుండా ఉండడం అని అర్థం కాదు. భగవన్ నివేదితమైనటువంటి ప్రసాదాలు పుచ్చుకుంటూ కాలం గడపాలి అని అర్థం. కనుక ఇంట్లో చక్కగా ప్రసాదాలు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాలను పుచ్చుకుంటూ తర్వాత ఉదయమైనా సరే సాయంత్రమైనా సరే చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా చెప్పాలనుకుంటే కనుక వ్రతాన్ని ఆచరించేటువంటి వాడు సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవాలి. స్నానాదులు చక్కగా నిర్వహించుకోవాలి. తదనంతరం మంచి బట్టలు కట్టుకోవాలి. చక్కగా అలంకృతులై ఉండాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చక్కటి బట్టలు ధరించాలి. పిండిన వస్త్రాలు ధరించాలి. ఇల్లంతా కూడా చక్కగా అలంకరించుకోవాలి. మామిడి కొమ్మలతోటి ఆ తర్వాత బంతిపూలతోటి వివిధ రకాలైనటువంటి పుష్పాలతోటి ఇల్లంతా కూడా అలంకరించుకోవాలి. ఒకప్పుడైతే కనుక ఇళ్లలో గోమయంతో అలికి ముగ్గులు పెట్టుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు అవకాశం తక్కువ కాబట్టి ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఎలా శుభ్రం చేసుకోవాలనుకుంటే కనుక అమ్మవారు రావడానికి సిద్ధంగా ఉండేంత ఇదిగా చక్కగా అలంకారం చేసుకోవాలి. చాలామంది ఇల్లు చూడగానే అబ్బా ఈ ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంది అని అనుకుంటారు. ఆ లక్ష్మీప్రదం ఎప్పుడు కనబడుతుందంటే ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే కనబడుతుంది. కనుక అంత దేదీప్యమానంగా ఇల్లు అలంకరించుకొని దీపారాధన చేసి ఉదయం పూట కూడా సాయంత్రం కూడా ప్రతిరోజు ఎలాగో దీపారాధన చేస్తారు. ఈరోజు ఇంకా విశేషంగా మనం అమ్మవారికి దీపారాధనలు చేసుకుంటాం. చక్కగా అందరూ కూడా ముందు ఈ వరలక్ష్మి వ్రతానికి ముందు కలశ పూజ చేస్తారు, గణపతి పూజ చేస్తారు. తర్వాత కొంతమంది వారి సాంప్రదాయాన్ని అనుసరించి విశ్వక్సేన పూజ అని చేస్తారు. తదనంతరం ఒక కలశాన్ని స్థాపించుకుంటారు. అందులోకి అమ్మవారిని ఆవాహన చేసుకుంటారు. వరలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసుకుంటారు. షోడశోపచార పూజ చేస్తారు. తోరణ గ్రంథి పూజ అని ఉంటుంది. ఆ తర్వాత 9 పుష్పాలు కాస్త ఒక కంకణాన్ని కట్టేసి చేతి కట్టుకొని అమ్మవారికి ఆరాధన సమర్పిస్తారు. ముత్తైదువులు ఇంటికి పిలుచుకొని వాయనం ఇస్తారు. ఆ తర్వాత నానబెట్టినటువంటి శనగలు అనుకోండి, పసుపు, కుంకుమ, గాజులు, కాటుక, వస్త్రములు మొదలైనవన్నీ కూడా వారికి వాయనం ఇచ్చి వారి దగ్గర ఆశీర్వచనం తీసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ మా యందు మా కుటుంబం యందు కూడా కలిగేట్టుగా చూడు తల్లి అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అమ్మ మనల్ని అంతగా ఆదరిస్తుంది కాబట్టి తన యొక్క పురుషకారం చేత అంటే మనం చెప్పుకోవాలంటే సిఫారసు అంటారు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనకి పుష్కలంగా లభింపజేయడం అమ్మ ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారాలు అమ్మవారిని ఆరాధన చేసి భగవద్ అనుగ్రహాన్ని మనం పుష్కలంగా లభింపజేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. సో చూసారు కదా అమ్మవారికి సంబంధించి ఏదైతే వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు పాయింట్ టు పాయింట్ గురుగారు చాలా చక్కగా క్లియర్ చేశారు. మరి మీరు ఎలా చేసుకుంటున్నారో హిట్ టీవీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా ఎవరైతే హిట్ టీవీ ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వరమహాలక్ష్మీదేవి శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.